మన అన్న జగనన్న గారు వచ్చారు. ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అన్నని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. జింకా విజయలక్ష్మి గారు ఈ సభను నిర్వహిస్తారు. ధన్యవాదాలు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అన్నకి నేను పాద నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక చేనేత బిడ్డను, ఒక సాధారణమైన కుటుంబము, మధ్య తరగతి కంటే దిగువన ఉన్నటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక సోదరిని ఈరోజు తన ప్రభుత్వంలో ఒక పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడమే కాకుండా ఈరోజు చేనేత విభాగం సంబంధించి ఈ మీటింగ్ కి నన్ను నిర్వహించమని చెప్పినందుకు అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్న నేను అడ్వకేట్ అని కూడా చెప్పమంటున్నారు అన్న. చాలా థ్యాంక్స్ అన్న. అన్నకి ఒక్క విషయం చెప్తాను అన్న గురించి. ఏంటంటే జగనన్నకి ఏ రకంగా మనుషులు అనే వాళ్ళు గుర్తుంటారు అని చెప్పడానికి ఒక్క సందర్భం చెప్తాను. జగనన్న ప్రప్రథమంగా పార్టీ స్థాపించినప్పటి నుండి నేను జగనన్నతో పార్టీ నడిచినాను. కానీ ఏనాడు అన్నకి పర్సనల్ గా నా విషయాలు ఏది చెప్పలే. కానీ నాకు కాళ్ళు బాగలేవన్న సంగతి అన్న ఎలా తెలుసుకున్నారో కూడా నాకు తెలియదు. ఎక్కడ కనపడినా నీ కాళ్ళు బాగలేవు, నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్తారు. అంటే ఒక మనిషిని గుర్తు పెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది ఒక్కసారి ఆలోచించండి అన్నలారా, అక్కలారా, మీ అందరికీ కూడా. ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమము ముందుగా మనం ఎందుకు చేసుకుంటున్నాము అనేది ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను. ఎందుకంటే చేనేతలము అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వాళ్ళం. కాకపోతే వ్యవసాయం తర్వాత వృత్తిపరంగా ఆధారపడినటువంటి వృత్తి చేనేత వృత్తి. మనం బట్టలు లేయకపోతే సమాజానికి గౌరవం లేదు. అలాంటి వృత్తిని ఏనాడు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు గుర్తించింది లేదు. ఎందుకంటే ఏ నాయకుడికి కూడా మన మీద అవగాహన లేదు. ఇంకొకటి మనస్సు లేదు. కానీ ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు మనకి, మన కుటుంబాలకి, మన చేనేతలకి సంబంధించి మన వాళ్ళు మొగ్గం నేసేటప్పుడు కంటి రెటీనా దెబ్బతింటది, మోకాళ్ళలో ఉండే గుజ్జు అరిగిపోతాది అని చెప్పి ఆ మహానుభావుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నారో కానీ మన వాళ్ళందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చినారు. అంతేనా, మనకి ఆప్కో ద్వారా ఎన్నో సబ్సిడీలను తీసుకొని వచ్చినారు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు? నేను ఆ తండ్రికి పుట్టిన కొడుకునే అని చెప్పి నిరూపించుకోవడం కోసము, మన వాళ్ళ కోసము పెట్టుబడి సహాయం కింద అసలు దేశంలోనే ఎక్కడా చేనేతలకు అవకాశం లేనటువంటి కార్యక్రమాల్ని తీసుకొని వచ్చినారు. ఒక్కొక్క చేనేతకి పెట్టుబడి సహాయం కింద నెలకు 2,000 రూపాయలు, 24,000 రూపాయలను సంవత్సరానికి మన అకౌంట్లలోనే జమ చేసినారు. జై జగన్, జై జగన్. 24,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద ఇస్తున్నారు అన్నప్పుడు ఒక్క మాట తెలుసుకోవాలి సోదరులారా. ఇక్కడంతా 24,000 రూపాయలు అన్న పెట్టిన నవరత్నాల సంక్షేమ పథకాల్లో అత్యున్నతమైనటువంటి భాగం అందుకునేది మన చేనేతలు మాత్రమే. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పథకానికి గాని వైఎస్ఆర్ ఆసరా తీసుకో, అమ్మఒడి తీసుకో, చేయూత తీసుకో, ఏ పథకానికి కూడా ఇంత అత్యున్నతమైనటువంటి ఆదాయము ఏ పథకానికి లేదు. ఒక్క చేనేతల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టి జగనన్న ఖచ్చితంగా 24,000 రూపాయలు సుదీర్ఘ పాదయాత్రలో మన చేనేతలందరినీ ఎన్ని రకాలుగానో కలిసినారు. ఇంకొకటి ఏంటంటే చేనేతలకి అనుబంధం ఏంటంటే అన్న పుట్టిన ఊర్లో చేనేతలు జనాభా ఎక్కువ మంది ఉన్నారు. ఆ చేనేతల మధ్యన మన సమస్యలు తెలుసుకుంటూ పెరిగినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి మన అందరికీ కూడా
ఎక్కువ భాగం లాభపడాలి అని చెప్పి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మనం అందరం ఖచ్చితంగా చెప్పొచ్చు. తర్వాత ఆప్కో సంబంధించి మనకు ఎన్ని రకాలైనటువంటి సబ్సిడీలు ఉన్నాయి. 180 కోట్లు అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి హవాలాలు అన్నీ కూడా కలిసి చేనేతలను నట్టేట్ల ముంచితే ఆప్కోని బయటికి తీసుకొని వచ్చి 180 కోట్ల రూపాయలను ఒక్కసారిగా ఆప్కోకి తరలించి మనందరికీ RRR కానీ థ్రెఫ్ట్ ఫండ్ కానీ ఇచ్చి ఈ రోజు మనల్ని కొద్ది గొప్ప ఆప్కోలో సంఘాలను బతికించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాదు, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలన్నీ మనకు చేసుకుంటా వస్తున్నారంటే అన్న, మన మీద మనకి 50 సంవత్సరాలకే మనకి పెన్షన్ ఇస్తున్నారు. అది కూడా మనకి కరోనా కష్టకాలంలో 2 సార్లు 24,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి నాయకుడు మనకి మున్ముందు కూడా, అంటే మన కుటుంబంలో ఒకడైనటువంటి సోదరుడు మనకు ఉండడము ఎంత అవసరము అనేది మనం ఆలోచన చేయాలి. ఇంకొకటి, పద్మశాలీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ మంగళగిరి ప్రాంతంలో ఒక పద్మశాలి సోదరిని ఈరోజు నిలబెట్టి ఇక్కడ సోదరి ఆత్మగౌరవాన్ని జై జగన్. మనమందరం మనము మన కోసం మన ఆడబిడ్డని ప్రపోజ్ చేసినటువంటి జగనన్నకి మనము ఎంతగా మనం తోడ్పాటు చేయాలి అంటే, లావణ్య గారిని మొత్తం స్టేట్ లో అన్న తర్వాత మెజారిటీని మనం తెనిపించేటట్లుగా మనము కష్టపడి ఇక్కడ పనిచేసి లావణ్య గారిని అత్యధిక మెజారిటీతో మనం అందరం గెలిపించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు సంబంధించి పద్మశాలీలకు, ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలీలందరికీ కూడా అన్నను అడుగుతానే, తిరుచానూరు పద్మావతి అమ్మవారు మన ఇంటి ఇలవేల్పు అన్న, మాకు పద్మశాలీలకు అందరికీ ఇలవేల్పు అన్న అని ఒకసారి చెప్తానే, తిరుచానూరులో మనకి పద్మావతి అమ్మవారు మన ఇంటి ఆడపడుచని ఒక జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో మనకి కుటుంబ లాంఛనాల్ని మనం తీసుకొని పోవడానికి జగనన్న కల్పించిన అవకాశాన్ని పద్మశాలీలంతా జీవితాంతం రుణపడి ఉంటాము అని చెప్పేసి ఈరోజు మేము వేదిక ముందర శిరస్సు వంచి చెప్తున్నానన్నా. మా పద్మశాలీలకు ఎంతో అత్యున్నతమైనటువంటి పద్మావతమ్మ వారు మా ఇంటి ఆడపడుచుగా ఇలవేల్పుగా మీరు మాకు జీవో ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలన్నా. అదేవిధంగా ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క కమ్యూనిటీలో మన వాళ్ళల్లో ఎక్కడ కూడా చదువు లేదు, విద్య లేదు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వాళ్ళం మనము. అలాంటిది ఈరోజు మన బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు ఇలా చదువుతున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఎక్కడా కానీ అక్షరాభ్యాసం వెనకబడకోకుండా, స్కూళ్ళకు వెళ్ళకోకుండా, లేకుండా పంపించకుండా ఉండేవాళ్ళు లేరు. ఈ 5 సంవత్సరాల్లో 0% మంది మాత్రమే స్కూల్కు వెళ్లకుండా ఉన్నారు. అంటే ఆ ఘనత అమ్మఒడి వేసినటువంటి అన్నదే దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని, మన ఆత్మీయుల్ని గుర్తు పెట్టుకొని, మన బీదోళ్ళందరినీ గుర్తు పెట్టుకొని